హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 111 పాయింట్స్ గెయిన్ అయి 50,652 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 22 పాయింట్స్ గెయిన్ అయి 15,198 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. వెరాస్ సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ 337 పాయింట్స్ మూవ్ అయి 34,944 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఇవాళ మార్కెట్స్ ఒక మూవ్ అండ్ మార్కెట్ మూవ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ నెక్స్ట్ మార్కెట్ని మనం ఎలా చూడొచ్చు అండ్ ప్రెసెంట్ మార్కెట్లో ప్లే అవుతున్న థీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుంటే నిన్న మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 100 అబోవ్ పాయింట్స్ దగ్గరగా డౌన్లో ఉందనుకున్నాం. కాకపోతే 750 అరౌండ్ 120 పాయింట్స్ డౌన్ నుంచి ఎస్జిఎక్స్ నిఫ్టీ రికవర్ అయ్యి కేవలం 46 పాయింట్స్ డౌన్లోనే ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. సో అది ఒక గుడ్ సైన్ అనుకున్నాం. సో ఓపెనింగ్ స్ట్రాంగ్గానే ఉంది. ఈవెన్ 200 అబోవ్ లెవెల్స్ రీసెంట్ డేస్లో ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 14,700 టు 15,200 ఈ రేంజ్ని నేను గమనిస్తున్నానని చెప్తూ వచ్చాను. ఆ రేంజ్ పైనే మనకి ఓపెనింగ్ అయితే కనిపించింది. కాకపోతే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆ రేంజ్ దగ్గర నుంచి కరెక్షన్ మనకు కనిపించింది. నిఫ్టీ అనే కాదు, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓపెనింగ్ గ్యాప్ అప్ తర్వాత స్ట్రాంగ్ కరెక్షన్ కనిపించి అగైన్ మార్కెట్ సస్టైన్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అవుతూ ఈవెన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా ఈ 15,200 అబోవ్ వెళ్ళే ప్రయత్నం మార్కెట్ చేయడం అండ్ అగైన్ ఆ హైయర్ లెవెల్స్ నుంచి ఒక షార్ప్ కరెక్షన్ అయితే మనకి మార్కెట్లో కనిపించడం జరిగింది. 15,200 లెవెల్స్ అబోవ్ వెళ్ళాలని మార్కెట్ ప్రయత్నిస్తున్నా హైయర్ లెవెల్స్ లో ఒక సెల్ ఆఫ్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, మార్కెట్ లో వీక్నెస్ ఉందా అంటే ఫాల్ అయిన ప్రతిసారి లోయర్ లెవెల్స్ లో కూడా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. సో ఓలటైల్ గా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లో మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అది ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి అంత అనుగుణంగా ఉండదు. బికాస్ వాళ్ళు ఏ సైడ్ పొజిషన్ తీసుకుంటున్నా ఆ సైడ్ పెట్టిన స్టాప్ లాస్ హిట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడంతా కూడా స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో క్లియర్లీ 15,200 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయిందన్నా లేకపోతే క్లోజ్ అయిందన్నా సరే ఫర్దర్ గా మనకు మార్కెట్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓవరాల్ గా మార్కెట్ స్ట్రక్చర్ నిన్న మాట్లాడుకున్నట్లే స్టిల్ ఇంకా బులిష్ గానే ఉంది. స్టిల్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో చూడాలనుకున్న వాళ్ళు బై ఆన్ డిప్స్ నే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా యాక్టివిటీని మీరు గమనిస్తే అన్లాక్ థీమ్ అయితే కొంత ప్లే అవుతున్నట్లు కనిపిస్తుంది. స్పెషల్లీ బ్యాంక్స్ అలాగే ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ గ్యాస్ కంపెనీస్ కానీ ఈవెన్ మెటల్ కంపెనీస్ కూడా గ్లోబల్ గా స్టిల్ మనకి ఇంకా మెటల్స్ రిలేటెడ్ గా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. స్టీల్ తీసుకున్న, అల్యూమినియం తీసుకున్న, జింక్ తీసుకున్న, కాపర్ తీసుకున్న వీటి ప్రైజెస్ లో మనకు కొంత డిక్లైనే కనిపిస్తుంది. దీనికి రీజన్స్ మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. చైనా వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఈవెన్ ఇతర దేశాలకు సంబంధించిన గవర్నమెంట్స్ కూడా ఇలా ప్రైజెస్ పెరిగిపోతుంటే వాళ్ళు స్పెండింగ్ పెరిగిపోతుంది కాబట్టి మెటల్ ప్రైజెస్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ మెటల్స్ రిలేటెడ్ గా నెగిటివ్ సెంటిమెంటే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం. బట్ స్టిల్ ఈవెన్ అలాంటి మెజర్స్ తీసుకుంటున్నా సరే మన మెటల్ కంపెనీస్ లో మోస్ట్లీ ఎక్కువగా సెల్లింగ్ అయితే కనిపించలేదు. స్పెషల్లీ కొన్ని కంపెనీస్ లైక్ హింద్ కాపర్ తీసుకుంటే ఇవాళ ఫాల్ అయినా సరే ఒక షార్ప్ రికవరీ ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ లో అయితే కనిపించింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రీవియస్ గా చాలా డేస్ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని ఫ్యూచర్లో వచ్చే కాపర్ డిమాండ్ అండ్ ఫ్యూచర్లో కాపర్ రిలేటెడ్గా క్రియేట్ అవ్వబోయే ఆపర్చునిటీ గురించి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుతున్నారు అండ్ కాపర్ రిలేటెడ్గా రీరేట్ చేస్తూనే ఉన్నారు కాపర్ మెటల్ రిలేటెడ్గా. సో అది హిందుస్థాన్ కాపర్ వాళ్ళకి, హింద్ కాపర్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మేబీ స్టాక్ రిలేటెడ్గా కొంత ట్రాక్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా ఇవి ఒకే డైరెక్షన్లో మూవ్ అయ్యాయి, పాజిటివ్గా స్ట్రాంగ్గా మూవ్ అయ్యాయి. రీసెంట్గా హెచ్పిసిఎల్ వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు, రిజల్ట్స్ బాగున్నాయి అనుకున్నాం. ఈవెన్ ఐఓసి వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు స్టాక్ చాలా స్ట్రాంగ్గా కరెక్ట్ అయింది. ఈవెన్ కరెక్ట్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో ఐఓసి ఇన్ రెడ్ బట్ రిజల్ట్స్ ఆర్ గుడ్ అని చెప్పి టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. సో రిజల్ట్స్ బాగున్నాయి బట్ మార్కెట్ నెగిటివ్గా రివార్డ్ చేసింది కాబట్టి మిగిలిన ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో పోలిస్తే రీసెంట్గా ఫాల్ అయింది కాబట్టి దీంట్లోనే ఎక్కువగా మనకి ఇవాళ ర్యాలీ కనిపించడం జరిగింది. ఓకే, అది పక్కన ఉంచితే మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ కంపెనీస్లో కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కానీ అండ్ ఇన్ఫ్రా కంపెనీస్లో కూడా మీకు కొంత ట్రాక్షన్ మీన్స్ కొంత పాజిటివ్ మూవ్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్స్లో కూడా స్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో కూడా మీకు కొంత పాజిటివ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో చూస్తుంటే మార్కెట్ రిలేటెడ్గా అన్లాక్ థీమ్ అయితే ప్రెసెంట్ ప్లే అవుతున్నట్లు ఉంటుంది. మీన్స్ ఈ రెస్ట్రిక్షన్స్ ఎలాగో 1 or 1.5 month తర్వాతనే ఈజ్ చేస్తారు కాబట్టి బికాస్ డైలీ ఫామ్ అవుతున్న యాక్టివ్ కేసెస్ యావరేజ్ కేసెస్ కంటే తక్కువగా ఉన్నాయి, రికవరీ ఎక్కువగా ఉంది కాబట్టి రెస్ట్రిక్షన్స్ అలాగో ఈజ్ అవుతాయి. దెన్ అప్పుడు వేటికైతే డిమాండ్ పెరుగుతుందో లైక్ అప్పుడు పెట్రోల్ డీజిల్ వినియోగం పెరగడానికి కానీ గ్యాస్ ఒక వినియోగం పెరగడానికి కానీ ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక యాక్టివిటీ ఈవెన్ బ్యాంక్స్ రిలేటెడ్గా కూడా ఈ రిస్ట్రిక్షన్స్ ఈజ్ చేయడం పాజిటివ్ కాబట్టి మోస్ట్లీ రిస్ట్రిక్షన్స్ ఈజ్ చేసే దానికంటే ముందే కేసెస్ తగ్గుతున్నాయని మనకు అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇతర సెక్టార్స్ కంటే కూడా ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అని ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలో మనకి ఎక్కువగా ర్యాలీ అయితే కనిపిస్తుంది. బ్యాంక్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, గ్యాస్ కంపెనీస్, మెటల్ కంపెనీస్ వీటిల్లో అన్లాక్ థీమ్ అయితే కొంత ప్రెసెంట్ ప్లే అవుతున్నట్లు కనిపిస్తుంది. ఫోకస్ చేయాల్సింది బీపీసీఎల్ని బికాస్ వీళ్ళు May 26న రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నారు. ప్రీవియస్గా మీకు గుర్తుందా వీళ్ళు ఒక లార్జ్ డివిడెండ్ని పెద్ద డివిడెండ్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని. బికాస్ వీళ్ళు స్టేక్ని స్పెషల్లీ న్యూమాలిగర్లో వీళ్ళకున్న స్టేక్ని సెల్ చేయడంతో కొంత ఎక్కువ డబ్బులు వీళ్ళ రిజర్వ్స్లోకి వచ్చి యాడ్ అయింది. ఆ మనీ రిలేటెడ్గా మేము డివిడెండ్ ప్రీవియస్ క్వార్టర్లో ఫుల్గా మేము ఇవ్వలేదని మేనేజ్మెంట్ అప్డేట్ చేసేసరికి
ఓకే ప్రీవియస్గా ఇవ్వలేదంటే ఈసారి ఇస్తుందేమో అని అగైన్ మార్కెట్లో స్పెక్యులేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ టైం కూడా వీళ్ళు బిగ్ డివిడెండ్ ఇస్తారనుకున్నారు, ఇవ్వకపోయేసరికి స్టాక్లో కరెక్షన్ కనిపించింది. అగైన్ ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ బీపీసీఎల్లో బిల్డ్ అవుతున్నాయి. ఇది మనకి May 26 అయితే అప్డేట్ వస్తుంది. వీళ్ళు ప్రీవియస్గా చేసిన స్టేక్ సేల్ రిలేటెడ్గా వచ్చిన డబ్బుల్ని డివిడెండ్గా ఇన్వెస్టర్స్కి ఇస్తున్నారా లేదా అని, ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాయా లేదా అనేది May 26 అయితే మనకి అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ పిడిలైట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక బోరింగ్ బిజినెస్. వీళ్ళు అడ్హెసివ్స్ని తయారు చేస్తుంటారు, లైక్ ఫెవికాల్ని కానీ, ఈవెన్ సీలెంట్స్ కానీ, కన్స్ట్రక్షన్ కెమికల్స్ని, ఇలా ఎప్పటి నుంచో ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్న బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు. కొత్త కొత్త సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవుతున్నా వీళ్ళ మెయిన్ కోర్ బిజినెస్ ఎప్పటి నుంచో సేమ్గానే మెయింటైన్ అవుతుంది. సో బోరింగ్ బిజినెస్ విత్ గ్రేట్ మేనేజ్మెంట్ అండ్ పెద్దగా వోలటైలిటీ కూడా చూపించదు స్టాక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ 4 years కూడా ఈ స్టాక్ ప్రైస్ డబల్ అవుతూ వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ నేను మీకు May 17 టెలిగ్రామ్లో పెట్టాను. హెచ్సిఎల్ టెక్నాలజీస్, పిడిలైట్, డాబర్ అండ్ ఏషియన్ పెయింట్స్ ఎవ్రీ 4 years కూడా వాటి స్టాక్ ప్రైస్ని డబుల్ చేసుకుంటూ వచ్చాయి. అండ్ స్పెషల్లీ పిడిలైట్ని తీసుకుంటే లాస్ట్ 5 yearsలో స్టాక్ ప్రైస్ 3 times దగ్గరగా మల్టిప్లై అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ 1 lakh crore అయితే టచ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్గా చాలా ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తుంది, వీళ్ళకి ఒక స్ట్రాంగ్ మోట్ ఉందన్న విషయం కూడా మార్కెట్కి తెలుసు. ఈవెన్ వీళ్ళ బిజినెస్ అండ్ వీళ్ళకున్న ఆపర్చునిటీస్ అన్ని మార్కెట్కి తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా స్టాక్లో ఆల్రెడీ ప్రైస్ అయింటాయేమో. వీటిని కాదు ఇంకొంత కొత్త కంపెనీ, ఆల్రెడీ గ్రో అవుతున్న కంపెనీ, ఇంకా మల్టీ బ్యాగ్గా పోయే కంపెనీస్నే మనం సెలెక్ట్ చేయాలని ఈవెన్ మార్కెట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయంటే రిస్క్ తక్కువగా ఉంటూ విత్ మన ఇండియన్ ఎకానమీ థీమ్తో ప్లే అయ్యే బిజినెస్ కొన్ని ఉంటాయి. వాటిల్లో డెఫినెట్లీ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా థీమ్ని అయితే ప్లే చేయొచ్చు. ఈవెన్ టాప్ 10 మోనోపోలీ మల్టీ బ్యాగర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మోనోపోలీ అనగానే ఫస్ట్ మనకి పిడిలైటే గుర్తొస్తుందని ఫస్ట్ మనం పిడిలైట్ గురించే మాట్లాడుకున్నాం. కొన్ని మంచి కంపెనీస్ మన కళ్ళ ముందే ఉన్నా ఇది కాదు ఇంకేదైనా బెటర్ ఉంటుందేమో అని కొన్నిటిని మనం అవాయిడ్ చేస్తుంటాం. బట్ ఇలాంటి మెంటాలిటీ కూడా మనం మార్చుకోవాలి. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఒకే డేలో 10-20% మూవ్ అవ్వని బిజినెస్ని కూడా, కొన్ని స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ని కూడా మన పోర్ట్ఫోలియోస్లోకి యాడ్ చేసుకుంటే అవి ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మన పోర్ట్ఫోలియో డీప్గా కరెక్ట్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ టాపిక్ రిలేటెడ్గా ప్రీవియస్ న్యూస్ వీడియోస్లో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. దానికి ఇది ఫాలో అప్. సో షార్ట్గా మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి ఏమైందని, ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా రీస్ట్రక్చరింగ్ జరిగింది కదా. సో ఎస్ బ్యాంక్ కష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వేరే బ్యాంక్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఎస్ బ్యాంక్ని కాపాడే ప్రయత్నం ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది కదా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న 81 బాండ్స్లో ఎవరైతే ప్రీవియస్గా డబ్బులు పెట్టారో ఆ 81 బాండ్స్ రిలేటెడ్గా వాల్యూని ఆర్బీఐ వాళ్ళు జీరోకి తీసుకువెళ్ళిపోయారు. మీన్స్ ఆ 81 బాండ్స్కి వాల్యూ లేదని చెప్పేశారు. 81 బాండ్స్ అంటే ఏ బ్యాంక్స్ అయితే 81 బాండ్స్ని అయితే ఇష్యూ చేస్తుంటాయో నార్మల్ ఎఫ్డీ రిటర్న్ కంటే దాంట్లో రిటర్న్ కొంత ఎక్కువగా ఉంటుంది. రిటర్న్ ఉంటుందంటే దాంట్లో రిస్క్ కూడా ఉంటుంది కదా. ఎప్పుడైతే బ్యాంక్ క్రైసిస్లోకి వెళ్తుందో ఆ బ్యాంక్ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎవరెవరైతే దాంట్లో డబ్బులు పెట్టారో మేము మీకు ఇవ్వం డబ్బులు తిరిగి, మేము కష్టాల్లోకి వెళ్ళాం కాబట్టి ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వలేము అనే రైట్ ఆ బ్యాంక్ ఉంటుంది. అలా ఎస్ బ్యాంక్ క్రైసిస్లోకి వెళ్ళినప్పుడు ఆ 81 బాండ్స్ వాల్యూని జీరోకి తీసుకువెళ్లారు. కాకపోతే ఆ టైంలో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి చెప్పిన రీజన్ ఏంటంటే ఆ రిస్క్ గురించి మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఈవెన్ ఇది ఎఫ్డీ లాంటి సేఫ్టీ ఉంటుంది, ఈవెన్ రిటర్న్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసరికి మేము ఎఫ్డీలో ఉన్న మనీని కూడా తీసుకొచ్చి ఈ 81 బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. కాబట్టి దీని రిలేటెడ్గా మాకు న్యాయం కావాలని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది అండ్ సెబీని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. దీని రిలేటెడ్గా సెబీ రెస్పాండ్ అవుతూ ఇది ఎస్ బ్యాంక్ చేసిన తప్పు కాబట్టి ఎస్ బ్యాంక్ మీద 50 crore దగ్గరగా పెనాల్టీ అండ్ ఎస్ బ్యాంక్ ఒక 3 ఎగ్జిక్యూటివ్స్ మీద ఈచ్ వన్ మీద 50 lakh దగ్గరగా పెనాల్టీని అయితే వేయడం జరిగింది. సో హైకోర్టులో ఒకరికి అగెనిస్ట్ గా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తారు కదా. అలాగే సెబీ కంటే పైన ఎస్ఐటి ఉంటుంది, సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ అని. ఇవాళ ఈ ఎస్ఐటి దగ్గర నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. సెబీ వాళ్ళు ఏ పెనాల్టీ అయితే వేశారో ఈ 81 బాండ్స్ రిలేటెడ్గా వాటి మీద ఎస్ఐటి వాళ్ళు స్టే విధించారు. సో ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఆ పెనాల్టీని కలెక్ట్ చేయొద్దని స్టే అయితే విధించారు. ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా సెబీ వాళ్ళు వేసిన పెనాల్టీ అండ్ ఎగ్జిక్యూటివ్స్ రిలేటెడ్గా వేసిన పెనాల్టీ ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు ప్రెజెంట్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వాటి మీద స్టే ఉంది కాబట్టి స్టాక్ రిలేటెడ్గా ఇవాళ మనకి పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. దీని రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇండియన్ రైల్వేస్తో ఒక 35-year మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ని చేయబోతున్నారని అండ్ ఈవెన్ 3,500 crore దగ్గరగా మనీని రైజ్ చేయబోతున్నారని అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇండియన్ రైల్వేస్తో వీళ్ళు చేసే కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే ఇండియన్ రైల్వేస్కి ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ని కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఫ్రీగా కాదు, ఆ ల్యాండ్ రిలేటెడ్గా వీళ్ళు కొంత ఫీ పే చేస్తారు. అరౌండ్ 6% దగ్గరగా రెంట్ని అయితే పే చేస్తారు ఆ ల్యాండ్ వాల్యూ మీద. నెక్స్ట్ నాట్కో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. దాని ఓపెన్ అయిన తర్వాత నుంచి మనకి ఫాల్ అయితే కనిపించింది. ఫార్మా రిలేటెడ్గా మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈవెన్ తమిళలో కూడా ఫార్మా స్టాక్ బిగ్ పాజిటివ్ అప్డేట్ అని. అందులో మనం మాట్లాడుకుంది నాట్కో ఫార్మా గురించి. బట్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న ఒక్క అప్డేటే కాదు, ఇంకా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. నిన్న మనం వీడియోలో మాట్లాడుకుంది రెవలిమిడ్ లినాలిడోమైడ్ డ్రగ్, అది క్యాన్సర్ రిలేటెడ్గా యూజ్ చేస్తారు. దానికి నియర్లీ $7 billion దగ్గరగా మార్కెట్ ఉందన్నమాట. మీన్స్ అంత సేల్స్ జరుగుతుంటాయి ఒక్క డ్రగ్ మీద. అది ప్రీవియస్గా సెల్జిన్ వాళ్ళు మాత్రమే సెల్ చేసేవాళ్ళు. ఈవెన్ వాళ్ళతో నాట్కో ఫార్మా వాళ్ళకి ఇష్యూస్ కూడా వచ్చాయి. దాన్ని వీళ్ళిద్దరు కూడా సెటిల్ చేసుకున్నారు.
ఆ సెటిల్మెంట్లో భాగంగా ఈవెన్ వీళ్ళకి ఇలా అప్రూవల్ వచ్చినా సరే వీళ్ళు వెంటనే ఈ డ్రగ్ని మార్కెట్లోకి తీసుకురాకూడదు. మార్చ్ 2022 ఆ పాయింట్ నుంచే వీళ్ళు సేల్స్ని చేయాల్సి ఉంటుంది. ఈవెన్ స్ట్రాంగ్ సేల్స్ని కూడా చేయకూడదు, గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళ్ళాలి. జనవరి 2026 ఆ పాయింట్ ఆఫ్ టైంకి వీళ్ళకి ఫుల్ కంట్రోల్ వస్తుంది అనమాట డ్రగ్ రిలేటెడ్గా. ఈవెన్ దాని తర్వాత కూడా వెంటనే ఇంకొక ఫార్మా ప్లేయర్ ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు, దానికి కూడా సర్టెన్ టైం ఉంది. సో ఇంత ఉంది ఈ డ్రగ్ రిలేటెడ్గా. ఈవెన్ ఈ డ్రగ్ ఈ ఫార్మా కంపెనీ తయారు చేయబోతుందని కూడా మార్కెట్లో ముందుగానే అప్డేట్ ఉంది. సెప్టెంబర్ 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో న్యూస్ వీడియోస్లోనే మనం మాట్లాడుకున్నాం. ఆ పాయింట్లోనే నాట్కో ఫార్మా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. బట్ యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అనగానే ఎటువంటి ఇష్యూస్ లేకుండా మార్కెట్లోకి ఈ డ్రగ్ని తీసుకురావాలి ప్రయత్నిస్తున్నారంటే ఒక మేజర్ అప్డేట్ అదే స్టాక్ని ఎక్కువగా మూవ్ చేసింది. బట్ దీంతో పాటు ఇన్ఫ్లుయెన్జాకి యూస్ చేసే ఫావిపిరావిర్ కానీ అండ్ మోల్నుపిరావిర్ కానీ ఈ వైరస్ రిలేటెడ్గా కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. స్పెషల్లీ ఫావిపిరావిర్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. సో వాటి రిలేటెడ్గా యూసేజ్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. బట్ మోల్నుపిరావిర్ ఇంకా రెగ్యులేటర్స్ యాక్సెప్ట్ అయితే చేయలేదు. సో మిగిలిన ఫార్మాసిటికల్ కంపెనీస్తో పోలిస్తే వీళ్ళు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ని కూడా ఈ మోల్నుపిరావిర్ రిలేటెడ్ చేసుకుంటూ ఉండడంతో ఇది కూడా వీళ్ళకి పాజిటివే. నెక్స్ట్ పానేషియా బయోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో సో అప్డేట్తో స్టాక్ నెగిటివ్లో ఉన్నది కాస్త అప్డేట్ చేసిన తర్వాత 1.8% దగ్గరగా ర్యాలీ అయింది. బట్ ఫైనల్గా అప్పర్ సర్క్యూట్ 5%లో క్లోజ్ అవడం జరిగింది. ఈ అప్డేట్ మీకు 3-1 అరౌండ్ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఇది సర్ప్రైజ్ అప్డేట్ కాదు, మనందరికీ తెలుసు కదా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ని ఇండియాలో ఏ ఫార్మాసిటికల్ ప్లేయర్స్ తయారు చేయబోతున్నారని. ఈవెన్ ఆ నేమ్స్ని హైలైట్ చేశాను, స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్లో మనకి డాక్టర్ రెడ్డీస్ రిలేటెడ్గానే మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు కమింగ్ డేస్లో దీన్ని కమర్షియలైజేషన్ చేయబోతున్నారని. బట్ ఇప్పుడు పానేషియా బయోటెక్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చిందనమాట. మీరు గమనిస్తే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిలేటెడ్గా అప్డేట్స్ వస్తున్నప్పుడు డాక్టర్ రెడ్డీస్లో మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించలేదు. కాకపోతే పానేషియా బయోటెక్ రిలేటెడ్గా ఉన్న ఇంకొక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు కోవాక్సిన్ రిలేటెడ్గా కూడా భారత్ బయోటెక్ వాళ్ళతో కంబైన్ అయ్యి వ్యాక్సిన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారని, భారత్ బయోటెక్తో కూడా వీళ్ళు కంబైన్ అవ్వబోతున్నారని ఆ పాయింట్లో కూడా స్టాక్ స్ట్రాంగ్గా మూవ్ అయింది. అండ్ ఇయర్ ఏప్రిల్లో అనుకున్నట్లే నియర్లీ 100 మిలియన్ డోసెస్ దగ్గరగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారని వాళ్ళైతే అప్డేట్ రావడం జరిగింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి క్విక్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇండియా సిమెంట్స్ వాళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు, రామ్కో సిమెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళనే కాదు రీసెంట్ టైమ్స్లో పోస్ట్ చేసిన సిమెంట్ కంపెనీస్ నెంబర్స్ అన్నింటినీ మీరు గమనిస్తుంటే మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా బెటర్ నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి. రామ్కో సిమెంట్స్ నెట్ ప్రాఫిట్ మిస్సెస్ ఎస్టిమేట్స్ అని కనిపిస్తుంది కానీ ఎస్టిమేట్స్ని మిస్ అయినట్టు కనిపిస్తుంది కానీ బట్ స్టిల్ అంత వీక్ నెంబర్స్ అయితే కాదు. ఈవెన్ ఇండియా సిమెంట్స్ వాళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేశారు, వీళ్ళు ఎస్టిమేట్స్ని బీట్ చేశారన్నట్టు డేటా కనిపిస్తుంది. బట్ స్టాక్ ప్రైస్ నియర్లీ 3.5% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. బికాస్ ఈవెన్ వీళ్ళు ఈ రిజల్ట్స్ పోస్ట్ చేయకముందే స్టాక్ చాలా వరకు ర్యాలీ అయిందనమాట. సో ఈ రిజల్ట్స్ కూడా మనకి స్టేబుల్గా ఉన్నాయి. ₹1 per share డివిడెండ్ అయితే ప్రకటించారు. నెక్స్ట్ పాలీమెడిక్యూర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మోస్ట్లీ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. 570 ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం, 800 దగ్గర ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ రీసెంట్గా కూడా ఈ స్టాక్ రిలేటెడ్గా స్టడీ చేయండి అని నేను మీకు మెన్షన్ అయితే చేశాను. వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. నియర్లీ 9% దగ్గరగా ఇంట్రోడే సెషన్స్లో స్టాక్ ఫాలో అయింది ఆఫ్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత. రిజల్ట్స్ వీక్గా ఉన్నాయా? కాదు. వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ స్కాన్డ్ కాపీస్ పెట్టినట్లున్నారు, ఆ డేటా కొంత ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి స్క్రీన్ పైన ఈ నెంబర్స్ని గమనించండి. వీళ్ళు ప్రెసెంట్ 213 crore దగ్గరగా రెవెన్యూస్ని పోస్ట్ చేస్తే అది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా మీకు బెటర్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా మీకు బెటర్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కూడా సిమిలర్ గ్రోతే కనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళ మార్జిన్ని గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 13.22, లాస్ట్ క్వార్టర్లో 17.35, ఇప్పుడు 18.24 దగ్గరగా ప్రాఫిట్ మార్జిన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళు ఫైనల్ డివిడెండ్గా ₹2.5 per share డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఆఫ్టర్ రిజల్ట్స్ స్టాక్ ఫాలో అయిందంటే రీసెంట్ టైమ్స్లో స్టాక్ ఎంతలా ర్యాలీ అయింది, ఆ ర్యాలీని ప్రెజెంట్ వస్తున్న రిజల్ట్స్ జస్టిఫై చేస్తున్నాయా లేదా, ఈ ఈక్వేషన్తోనే మోస్ట్లీ ఆఫ్టర్ రిజల్ట్స్ మనకి స్టాక్లో కరెక్షన్ అయితే కనిపిస్తుంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,070 ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్గా నేను పాజిటివ్ వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను, స్పెషల్లీ నిఫ్టీ రిలేటెడ్గా. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి మూవ్ అయినప్పుడు ఇమీడియట్గా 15,240, 260, 20 పాయింట్ రేంజ్ని గమనించండి. ఆ రేంజ్ పైన సస్టైన్ అయితే 15,330 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,710 అండ్ రెసిస్టెన్స్ 35,430. నెక్స్ట్ నిఫ్టీ ఒక ఆప్షన్ చేయని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 27th అలాగే 3rd June వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఈ మంత్ ఎక్స్పైరీ, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్ ఒక ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా, ఈ రెండింటిని కూడా కంబైన్ చేస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర 15,200 అగైన్ ఇంపార్టెంట్ లెవెల్గా అయితే కనిపిస్తుంది. సో ఆ లెవెల్ దగ్గర ఈవెన్ కాల్ అలాగే పుట్ రైటర్స్, సో ఆప్షన్ స్ట్రాటజీస్లో స్ట్రాడీల్ అని ఉంటుంది. సో ఒకే లెవెల్ దగ్గర ఉన్న కాల్ అలాగే పుట్ని సెల్ చేస్తారు. సో 15,200 దగ్గర మనకి స్ట్రాడిల్ ఫామ్ అవుతున్నట్టయితే డేటా కనిపిస్తుంది. బోత్ కాల్ అలాగే పుట్స్ దగ్గర కాంట్రాక్ట్స్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి బిల్డ్ అవుతున్నాయి. మీన్స్ మార్కెట్ ఈ 15,200 అరౌండే మూవ్ అవుతుందని ఆప్షన్ రైటర్స్ అయితే భావిస్తున్నారు.
ఇఫ్ ఇన్ కేస్ బుల్స్ స్ట్రెంగ్త్ చూపించి ఈ లెవెల్ పైకి ఒకవేళ మార్కెట్ తీసుకొచ్చి స్ట్రాంగ్గా మూవ్ చేసే ప్రయత్నం చేస్తే 15,500 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. బట్ బిలో 15,200 ఉన్నంత వరకు కూడా 15,200 మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈవెన్ నిన్న కూడా మార్కెట్ 15,200 దగ్గర ఉన్నప్పుడు స్టిల్ నేను ఇంకా 15,200 రెసిస్టెన్స్గా అనుకుంటున్నాను. ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే ఇంకా మనకి స్ట్రాంగ్ వ్యూ కావాలంటే క్లోజ్ అయితే 15,500 రెసిస్టెన్స్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే ఇమీడియట్గా మనకి 15,000 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే కనిపిస్తుంది. బట్ అగైన్ నిన్నటి వీడియోలో మెన్షన్ చేసినట్లు నేను 14,700 అయితే చూస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.